నమస్కారం అండి. నా పేరు జశ్వంత్. నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను. నేను కమిషనర్ సార్కి మా యొక్క శ్మశాన వాటిక ఇంకా చెరువు ఆక్రమణలకు గురైన దాని గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. మా యొక్క శ్మశాన వాటిక కొంతమంది వెంచర్ వాళ్ళు వచ్చి ఇది వాళ్ళ ల్యాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకొని గత 30 సంవత్సరాల నుంచి అంటే గ్రామ పంచాయతీ ఉన్న టైం నుంచి ఉన్న శ్మశాన వాటికని కబ్జా చేసుకొని అక్కడ ఉన్న షెడ్స్ కానీ అవన్నీ కానీ తొలగించడం జరిగింది. తొలగించేసి వాళ్ళకి ఆక్రమణకు గురి చేయడం జరిగింది. అలాగే మా అంబేర్ లేక్ కూడా ఏమవుతా ఉందంటే రోజు రోజుకి ఈ బిల్డింగ్ వేస్ట్ డంపింగ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా అంబేర్ లేక్ ఏం చేస్తున్నారంటే ఆ లేక్ చుట్టూ ఉన్నది కూడా మన బిల్డింగ్ వేస్ట్ అదంతా ఫిల్ చేసేసి మొరం ల్యాండ్ శాండ్ ఇదంతా కూడా మొత్తం ఫిల్ చేసేసి షాప్స్ బిల్డ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నాన్ వెజ్ షాప్స్ ఇవన్నీ రకరకాల షాప్స్ అన్ని పెడతా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ చెత్త అంతా కూడా చెరువులో వేస్తా ఉన్నారు. వేసి దానికి గుర్రపటి ఎక్కువ వస్తా ఉంది. గుర్రపటెక్క వల్ల చుట్టూ ఉన్న కాలనీస్ కూడా మొత్తము ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. దోమలు అధికం అయిపోతా ఉంది. అది దోమల బ్రీడింగ్ కి మెయిన్ అనమాట. గుర్రపటెక్క లోకల్ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారండి. లాస్ట్ లాస్ట్ మనకి చూస్తా ఉంటే ఒక 2 years నుంచి ఉందండి. అంటే అంతకు ముందు కరోనా టైంలో మొత్తం లేక్ అంతా కూడా డ్రై చేసేసి వాటర్ అంతా కూడా ఫ్లష్ అవుట్ తీసేశారు. దాని తర్వాత ఒక 1.5-2 years నుంచి ఎటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ లేక్ అనేది ఈ స్థితికి వచ్చాము. కంప్లైంట్ ఇచ్చామండి. కమిషనర్ కి ఇచ్చాము, పాత కమిషనర్స్ కి వాళ్ళందరికి ఇచ్చాము. అలాగే కొంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతా ఉన్నాము. లోకల్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాము. అయితే ఇరిగేషన్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్స్ కి లెటర్స్ పంపిస్తా ఉన్నారు. ఇక్కడ ఏమవుతా ఉందంటే ఇది 2 zones వస్తాయి. కుక్కట్పల్లి ఇంకా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఇంకా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్. ఈ కమిషనర్ నా పరిధి కాదంటాడు, ఆ కమిషనర్ వచ్చేసరికి ఇది నా పరిధి కాదంటారు. మరి ఎవరి పరిధి కానప్పుడు ఇది ఎవరిది? ఒక తెలంగాణ హైదరాబాద్ లో మేము ఉన్నాము. ఇప్పుడు మరి ఈ బోర్డర్ అనేది మరి మీరు పరిష్కరించుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పరిష్కరించుకోకుండా మరి ఈ ప్రజల్ని ఇబ్బంది పెడతాం ఎంతవరకు కరెక్ట్ కాదు. అయితే మీరన్నా చేయండి, అయితే వీళ్ళన్నా చేయాలి. ఎవరో ఒకరు చేసి కనుక ఈ ప్రాబ్లం అనేది చెరువు గురించి సాల్వ్ చేయాలి. రంగనాథ్ గారు సార్ కూడా కలిసాము. సార్ అదే అయితే రంగనాథ్ సార్ ఒకటే చెప్పారు, నేను పర్సనల్ గా విజిట్ చేశాను. ఇది ఒక శ్మశాన వాటికకు సంబంధించింది. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కంపల్సరీ నేను పర్సనల్ గా విజిట్ చేసి అది ఏదైతే ఉందో ఆ సమస్య నేను సాల్వ్ చేస్తానని చెప్పారు. 2 days తర్వాత భరోసా ఇచ్చారండి. 2 days తర్వాత సార్ కూడా చెప్పారు, నాకు రేపు ఈవినింగ్ ఇంటిమేట్ చేయండి, ఎల్లుండి నేను వస్తాను, వచ్చి ఆ సమస్య ఏది ఉందో మొత్తం నేను క్లియర్ చేస్తానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. హైడ్రా గురించి ఏం చెప్తారు సార్? అంటే నార్మల్ గా బయట ఎక్కడ చూసినా హైడ్రా వల్ల చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి చాలా ప్రచారంలో ఉంది. సో మీరేమంటారు సార్? అయితే ఒకటే అయి ఉండొచ్చు. దీంట్లో సమస్య నిజంగా ప్రజలకి సమస్య జరుగుతుంది అంటే దాంట్లో హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సార్ కమిషనర్ రంగనాథ్ సార్ ఎవరైతే ఉన్నారో కేవలం ఆయన వల్లనే అవుతుంది. ఇది ఒకటే. అది ఎటువంటి సమస్య, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారా లేదా అన్నది మాత్రమే చూస్తారు కానీ వేరేది ఏది చూడరు. అది ఆక్రమణకు గురైందా లేదా అన్నది ఒకటి మాత్రమే చూస్తా ఉన్నారు. ఒకవేళ కనుక నిజంగా పబ్లిక్ కనుక ఇష్యూ ప్రాబ్లం ఉంది అని కనుక ఇన్వాల్వ్ అయ్యి అది సాల్వ్ చేస్తా ఉన్నారండి. అదే అంటా ఉన్నా కదా, ఒకటి ప్రజలకు ఇబ్బంది ఎక్కడైతే జరుగుతా ఉందో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి కంప్లైంట్స్ వచ్చిన దాని వల్ల రిజాల్వ్ చేస్తా ఉన్నారు. వీఆర్ ప్రౌడ్. ఎందుకంటే ఒక కోర్టు నుంచి లేకపోతే ఒక ఆఫీసర్ నుంచి ఒక లోకల్ నాయకుల నుంచి పరిష్కారం గాంధీ కేవలం ఒక హైడ్రా వల్లనే అవుతుంది. అది కూడా రంగనాథ్ సార్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇట్లా మనకి ఈ పరిష్కారాలు జరుగుతున్నాయి. అది వేరే ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే మరి ఏమవుతుందో తెలియదు కానీ కేవలం రంగనాథ్ గారు ఉన్నారు కాబట్టి, సార్ ఉన్నారు కాబట్టి